ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడతా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, కాగా, జాగ్రత్తగా ఆలోచిద్దాం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలా స్పష్టంగా రాయబడింది. క్రీస్తు యేసునందు దేవుడు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఒకవేళ మనకి ఏదైనా అవసరత ఉంటే, అక్కర కలిగిన వారంగా మనం ఉంటే, ప్రభువా ఇదిగో నాకు ఈ అవసరత ఉంది నాయన, దీన్ని నీవే తీర్చాలి, నీవే నాకు సహాయం అనుగ్రహించని దేవుని దగ్గర మనం మొరపెట్టుకొని, ఆయన దగ్గర మనం కనిపెట్టుకొని పొందుకునే వారంగా ఉండాలి. దానికోసం దేవుడు ఏమి చేయమంటున్నాడో, ఎలా శ్రమ పడమంటున్నాడో, ఎలా కష్టపడమంటున్నాడో, ఎలా ప్రణాళిక వేసుకోమంటున్నాడో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి, దాని ప్రకారంగానే మనం పొందుకోవాలి. అంతేగాని మన అవసరతల కోసము, అక్కర్ల కోసము అడ్డదారులు తొక్కకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు, అక్రమంగా దేన్ని కూడా ఆశించకూడదు. ఆయనంతటా ఆయనే, దేవాతి దేవుడే రాస్తూ ఉన్న మాట ఏంటంటే, మీ ప్రతి అవసరమును క్రీస్తు యేసునందు మహిమలో నేను తీరుస్తాను, ఆయన తీరుస్తానంటా ఉన్నా. ఇది మనం అర్థం చేసుకుంటే నిజంగా అడ్డదారులు దొక్కాల్సిన అవసరమే లేదు మానవుడికి, అన్యాయంగా ప్రవర్తించాల్సిన అవసరమే లేదు మానవుడికి, అక్రమంగా నడుచుకోవాల్సిన అవసరమే లేదు.